అష్టాంగ యోగము కంటిన్యూషను. ఇప్పుడు బ్రహ్మచర్యం చూద్దాం. కామవాసనలను ఉత్తేజితమనర్చు మరియు రెచ్చగొట్టునట్టి ఆహార పానీయములు, దృశ్యములు, శ్రావ్యములు, శృంగారములు మున్నగు వానిని పరిత్యజించి నిరంతరము వీర్య రక్షణ మొనర్చుచు ఊర్ధ్వరేతము కలిగి ఇండుటయే బ్రహ్మచర్యం అనబడును. అష్టవిధ మైథునములనగా వాసనల దృష్టిచే దీనినైనను చూచుట, స్పర్శించుట, ఏకాంత సేవనము, భాషణము, విషయముల కథనము, పరస్పర క్రీడ, విషయముల ధ్యానము మరియు సంగమము, ఈ 8 విధములు మైథునములు అనబడును. బ్రహ్మచారులు వీని నుండి తప్పుకొనుచు నిరంతరము జితేంద్రియులయ్యుండి తమ సమస్త ఇంద్రియములు అనగా కనులు, చెవులు, నాసికము, త్వచ, నాలుకను నిరంతరము శుభముల వైపు ప్రేరితమనర్చవలెను. మరియు మనస్సు నెప్పుడును భద్రములగు ఉత్తమాలోచనలతో శివ సంకల్పముగా నుంచుకొనవలెను. సాధకులు ఈ క్రింది విషయములను మనస్సులలో దృఢముగా నుంచుకొనవలెను. నా స్వాభావిక అవస్థ వికారరహితముగా నుండును. జలము యొక్క స్వాభావిక గుణము శీతలము, ద్రవత్వము అనగా ప్రావాహిక గుణమై ఉన్నది. కానీ గట్టిపడుట, వేడియగుట, ఆవిరియగుట, ఎగురుట కాదు. వేడి చేసినను భాష్మముగా నొనర్చినను మంచుగా నొనర్చినను కూడా అవి తమ స్వాభావిక పరిస్థితిలోనికే మరల తిరిగి వచ్చును. ఇదే విధముగా బ్రహ్మచర్యము మన స్వాభావిక స్థితి అయి ఉన్నది. ఎప్పుడైనా శాంతముకు ఏకాంత స్థానమున కూర్చుండి చింతన మొనర్చుట మరియు తనలోనే చూసుకొనుట ఎక్కడ వాసనలు అనబడునో అప్పుడు మీ యందు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారముల వంటి వికారములు ఉత్పన్నము కాగలవా? కాలేదు. అప్పుడు నీవు నీ వికారములు గలవాడను కాను, నేను వికారిని కూడా కాను. ఈ వికారములు చోరుల వలె మా శరీరమునందు ప్రవేశించును. కొంతసేపు మాత్రమే నిలిచిపోయి ఆ కొద్ది సమయములో మన శరీరము, మనస్సు మరియు ఆత్మల శక్తులను దోచుకొని మనను వికృతముగా నొనర్చి సర్వస్వమును పాడు చేసి పారిపోము. కామక్రోధములను, వికారములు కొద్దిసేపటికి మాత్రమే వచ్చి ఆ కొద్ది సమయమునందే మన శరీరములను దులిపిపెట్టును. శరీరమును శక్తిహీనమొనర్చును, ఓజోరహితము మరియు నిస్తేజమొనర్చి వేయును. శరీరమును విషమయమొనర్చి వేయును. వీనితో మేము మాటికి దోపిడికి గురి అగుచున్నాం. ఇవి మాకు స్వాభావికముగానై పోయినవి. వీని నుండి మేము తప్పుకొనలేమని అనుచుందురు. అయితే సోదరా, ఇట్టి ఎడ మిమ్మల్ని ఎవ్వరును కాపాడజాలరు. కావున మేల్కొనుము, లేచి నిలుపుము, నడుము బిగించి నీ స్వాభావిక స్వధర్మములు తెలుసుకొనుము. వికారములు నీ స్వధర్మములు కావు, అవి పరధర్మములు. గీతయందు శ్రీకృష్ణ చంద్రుడు కూడా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అని ఉపదేశించినాడు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం మున్నగు వికారముల బట్టి కొలమిలోనున్న నీవు ఇంకను గ్రహించుకొనకుము. నీవు ఆత్మవు. నీ స్వాభావిక గుణములు మైత్రి, కరుణ, శాంతి, ప్రేమ, సహానుభూతి, సేవ, సమర్పణము, పరోపకారము, ఆనందములై ఉన్నవి. నీవు వికారరహితుడవు. వికారములను మనమే ఆహ్వానించుకొనుచున్నాం. ఎటులన స్వయముగా ధన సంపదలను మరియు వైభవములను సమకూర్చిపెట్టి చోరులను ఆహ్వానించుచున్నాం. చోరులు వచ్చి మన గృహము, భూమి, భవనములను స్వాధీనపరచుకొని కూర్చున్నప్పుడు నీ సంపదలన్నిటినీ చూచుచుండియును అయ్యో ఇది అంతయు ఏమైనది, అంతయును సర్వనాశనమగుచున్నది, నేను ఈ చోరులను పిలిచితినా అని లబోదిబోమని మొత్తుకొనుచుందు. కానీ మనుషులు ఈ బాహ్య సంపదలను దోపిడీ చేయుటలేదు. ఈ సంపదల వైభవములను అతడు స్వయముగా సమకూర్చిపెట్టినాడు. అది దొంగిలించబడినప్పుడు చూడజాలకపోవచ్చున్నాడు. కానీ ఓ మానవులారా, కొంత ఆలోచించుడు. మీ లోపల అపరిమితమగు ఆనందము, శాంతి, అపారమైన సుఖము, శక్తి, ఓజము, తేజము, బలము, బుద్ధి, పరాక్రమము, మైత్రి, కరుణ మున్నగు అనంత ఐశ్వర్యములు నీ ప్రభువు నీకిచ్చి ఉన్నాడు. ఇన్ని ఉండగా
నీవు వానిని కామ క్రోధములు మున్నగు వికారములను వాసనారూప చోరులను మాటి మాటికి పిలుచుకొని మాటి మాటి కీల దోపిడికి గురి అగుచున్నావు. ఇవి స్వాభావికమేయని ఎలా అరచుచున్నావు. దీని యందు నేనేమి చేయగలనని ఎలా దుఃఖపడుచున్నావు. ఇప్పుడు ఆయనను జాగ్రత్త పడుము. నిన్ను నీవు తెలుసుకొనుము. నీ శక్తి వృధా కాజాలదు. నీవు సమకూర్చిన దానిలో కొంత భాగము నీ సోదర మానవులకు ఉపయోగించుటకు ధర్మ సంరక్షణ కొరకు ప్రధానమునర్చి నీ దాతృత్వము త్యాగమును శాశ్వతముగా నిలుపుకొనుము. ఈ ఉత్తమ ఆలోచనలను శివసంకల్పమును స్థిరపరచుకొనుము. అనగా నేను నిర్వికారుడను, బ్రహ్మచర్యము నా స్వధర్మము, బ్రహ్మచార్య ఇండుట నా స్వాభావికము అని నిశ్చయించుకొనినప్పుడు ఈ వికారముల అస్వాభావికత్వము మరియు అల్పకాలీన పొంగు ప్రవాహము తర్వాత నీ జీవితము నిర్వికార స్థితి అందే జీవించడం జరగగలదు. కావున ఇప్పుడు నీవు స్వయముగా వికారములను అగ్నిలో అధికముగా దహించుకొనకుము. పరమేశ్వరుడు ప్రసాదించిన దివ్య శక్తులచే సంపూర్ణుడవై బ్రహ్మచర్యమును పాలించుకొనుచు అపరిమితమగు శాంతి, అపారమగు ఆనందమును, అంతులేని సుఖములను నీ లోపలి నుండియే పొందుచుండుము. బ్రహ్మచర్యమును పాలన మొనర్చుచు ఓజస్విని, తేజస్విని, బుద్ధిశాలిని, శక్తిశాలిని, పరాక్రమశాలివిగనై అందరిచే దివ్య ప్రేమను పొందుచు సేవ, పరోపకారము మరియు కరుణ మున్న వానిలో నీ జీవితమును సుందరముగా నొనర్చుకొనుము. యోగ సాధన మార్గమున నడువుము. అప్పుడు మాత్రమే నిన్ను నీవు మరియు నీ లోపలనే విరాజనమైయున్న సచ్చిదానంద స్వరూపుడకు పరమాత్మను గుర్తించి తెలుసుకొనగలుగుదువు. ఇదియే జీవిత సత్యము, ఇదియే జీవిత లక్ష్యము, ఇదే జీవిత ఉద్దేశమునై ఉన్నది. దిస్ ఇస్ 4. నెక్స్ట్ 5th పాయింట్ అపరిగ్రహం తర్వాత చూద్దాం.